అయిపోయింది ఎగ్జామ్ క్యాన్సిల్ అనుకున్నాం, కాదు. టైం ఎప్పుడు సరిపోతుంది ఎగ్జామ్ హాయ్. రేపటి నుంచి మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎగ్జామ్ ఇస్ కంప్యూటర్ నెట్వర్క్స్. ప్రిపరేషన్ అప్పటి నుంచి కెమెరా ఆన్ చేసుకొని కెమెరాకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఏంది అని చెప్పి, బికాజ్ యూనో ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కొంచెం ఈజీగా అర్థమవుతుంది మనకు కూడా. రేపు ఫస్ట్ ఎగ్జామ్, సో బీ విత్ మీ. ఈ మొత్తం ప్రాసెస్ ఐ విల్ షో యూ 1 week ఆఫ్ ఎగ్జామ్స్ మనం ఏం చేస్తాము అని చెప్పి. అది IT స్టేషనరీ, Emma హాల్ టికెట్స్. హౌ ఆర్ యూ ఫీలింగ్? 5th సెమ్లో ఫస్ట్ హాల్ టికెట్ అండి. ఏమవుతుందో ఏమో, అప్పుడే మిడ్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయినాయి మాకు. 5th సెమిస్టర్. నేను ఇట్లా దయ్యంలాగా ఉన్నా. నిన్న చంద్రగ్రహణం అని చెప్పి మా మమ్మీ సండే తల స్నానం చేయకు, మండే పొద్దున చెయ్యు అని చెప్పింది. సో అందుకే ఇంత దయ్యంలాగా ఉన్నా నేను. డోంట్ మైండ్ మీ. వే ఇప్పుడు కాలేజ్కి వెళ్తాం ఎగ్జామ్ రాయనీకే. అంత ప్రిపేర్డా సాష్ట్రా? ప్రిపేర్డా మొత్తం? ప్రిపేర్డ్ సాష్ట్రా, ఆల్ ప్రిపేర్డ్. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళ వీడియోలు తీసుకోవాలి, ఇప్పుడు కాదు. అడుగు పెట్టగానే ఎండ స్టార్ట్ అయింది చూడు. ఎగ్జామ్ అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, ఫోకస్. చెప్పట్లే రాసినావు? ఒక్కడే ప్రిపరేషన్ కదా ఇది? ఒక్కడే ప్రిపరేషన్ అనేది? హాఫ్ డే 8:30కి స్టార్ట్ చేస్తా రాత్రి. ఇప్పుడు ఆమెకి ఎన్ని మార్క్స్ వస్తాయో గెస్ చేయండి. 30. నువ్వు? నేను అసలు ఎంత తెలుసా నాకు, అసలు టైమే సరిపోలేదు. నా చెయ్యి లోపలికి వెళ్ళిపోయింది. సో ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయింది. బాయ్. ఈరోజు ఎగ్జామ్, సెకండ్ ఎగ్జామ్ బిగ్ డేటా అనలిటిక్స్. చూడాలి ఎగ్జామ్ పేపర్ ఎట్లా వస్తుంది ఏంది అని చెప్పి. ఎండని నిన్న చూసి ఈరోజు అంబ్రెల్లా తెచ్చుకున్నాను. ఇంత ఎండ ఉంది తెలుసా? వావ్. బాయ్. చూడు ఎగ్జామ్ ఎలా రాశారు మీరు? బాగానే రాసినాం, కానీ మళ్ళీ ఈరోజు కూడా సేమ్ చెయ్యి గాన్. పోదామా ఇప్పుడు? టైం ఎప్పుడు సరిపోదు మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు. నాకైతే 3 రోజుల నుంచి సరిపోతలేదు ఆ ఎగ్జామ్. నాకు ఏం టైమో ఏమో. 9:40కి పండుకుంది. నేను మళ్ళీ 3కి లేచిన, అది చెప్తలేవు. 3 మనం ఎంత టైంలో ఎగ్జామ్కి చదువుకోవచ్చు అంత టైంలో చదువుకోవాలి. ఎక్స్ట్రా టైం తీసుకోవద్దు, స్ట్రెస్ అవుతుంది మళ్ళీ. అయిపోయింది సెకండ్ ఎగ్జామ్. రేపు ఒక
ఒక విచిత్రమైన ఎగ్జామ్ ఉంది. అయితే మంచిగా ఉంది. ఇందాక ఉన్నంత ఎండ్ అయితే లేదు, కొంచెం బాగుంది. బై. సో ఇప్పుడే రాసి వచ్చినాం, రేపటి ఎగ్జామ్ కోసం భయపడుతున్నాం. ఏం ఎగ్జామ్ రేపు? మెషిన్ లెర్నింగ్. మంచిగానే రాస్తావా? రాయను. ఆగు, నేను నైట్ ఎప్పుడు వండుకున్నా చెప్పు? నైట్ 9కి వండుకొని మార్నింగ్ 3కి లేచి 5:40 వరకు చదువుకొని మళ్ళీ హాఫ్ అన్ అవర్ 40 minutes స్లీప్, మళ్ళీ దాని తర్వాత లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ తిని దాని తర్వాత మళ్ళీ రివిజన్. నేను నైట్ 12 వరకు చదివినా గైస్, మళ్ళీ పొద్దున 7:30కి ఏమో లేచిన, మళ్ళీ చదివినా అంతే. అమ్మా, అది మొత్తం మన మీద ఏదో దాంట్లో ఉన్నట్టు వస్తుంది మొత్తం. ఇట్లా ఒక ప్లాన్, ఒక పద్ధతి, ఒక ఇది ఒక అది అన్నీ ఉండాలన్నమాట. సరే బాయ్ బాయ్ చెప్పు. చూడు, మా పాత రూమ్మేట్ వచ్చి నాకు కళలా మొత్తం యాడ్స్ వస్తున్నాయి రా అన్నది. యాడ్స్ వస్తున్నాయి రా అంటే ఆ మనిషి ఉంది కదా, స్కిప్ యాడ్ లేదా అంట. ఆడపిల్లని ఎందుకంటారు తెలుసా? ఆడపిల్ల కాబట్టి. ఈరోజు 3rd ఎగ్జామ్ అయిపోయింది మాది. ఎట్లా రాసినావు? ఇట్రా. చాలా బాగా రాశారు సార్, 30 out of 30. ఓకే, అంటే మనం దానికి ఆపోజిట్ గా అనుకోవాలన్నమాట. ఓకే రసజ్ఞ, నువ్వు ఎట్లా రాసినావు? నువ్వు ఎంఎల్ టాపర్. ML టాపర్. సాషు నువ్వు సూపర్ 30. ఏదో రాసా, నేను రాసిన. ఓకే సరే, ఇక రేపటి ఎగ్జామ్ గురించి ఆలోచించాలి. అయిపోయిన దాని గురించి పట్టించుకోవాలి. హ్యాపీ బర్త్డే. అవి ఇచ్చింది, నీకు ఇచ్చిందా? బర్త్డే విషయం చెప్పినందుకు హ్యాపీ. ఇవి ఇచ్చింది, వీటితో దాండియా ఆడుకుంటాం మేము. ఇంకొక ఎగ్జామ్ ఉంది, డేటా వేర్ హౌసింగ్. అది రేపు. ఈరోజు అయిపోయింది. ఈరోజు ఏమైంది, ఎగ్జామ్ పేపర్ ముందుకి రాగానే నీ ముఖ చిత్రం ఎట్లుండే? ఏంటిది అసలు? ఇది ఒక్క మార్క్ కూడా రాదు. నేను ఫస్ట్ క్వశ్చన్ చూసిన, అరే ఏంది ఓకే మ్యాట్రిసెస్ అని ఉంది, ఓకే అయిపోయి కిందికి పోగానే పీసీఏ ఎందుకు వచ్చింది? మా సబ్జెక్ట్ ఐడియాస్ సార్, మళ్ళీ సాకేత్ ఇదేమన్నా సిఎస్సి పేపర్ అంట. ఐడియాస్ సార్ సిఎస్సి వాళ్ళకి ఎందుకు ఉంటది? నేను పైన చూసా తెలుసా, ఏ డిపార్ట్మెంట్ ఇది? సిఎస్సి. అయితే సడన్ గా అట్లా క్వశ్చన్ పేపర్ చూడగానే మా సిలబస్ కాకుండా వేరే సిలబస్ క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట. అయితే సడన్ గా మ్యామ్ అందరూ అనేసరికి ఇంకా మ్యామ్ ని పిలిచి, మ్యామ్ క్వశ్చన్ పేపర్ చూసుకోరు, అసలు మా క్వశ్చన్సేగా అవ్వు అని అన్నది మ్యామ్. ఇక అయిపోయింది, ఎగ్జామ్ క్యాన్సిల్ అనుకున్నాం. కాదు, కొద్దిసేపు అయిన తర్వాత మరి ఏం చేస్తాం ఇంకొక, మనకి ఎట్లయినా అవి తెలుసు, సెంట్రల్ టెండెన్సీ అవన్నీ ఇచ్చేసేయండి మ్యామ్, రాసుకొని వస్తాము అన్న. ఇంకా అయిపోయింది. మళ్ళీ వచ్చే క్వశ్చన్స్ ఏం చేశారు, ఇక కొంచెం తక్కువ టైమే వచ్చారు. కానీ ఇది నేను రాసిన ఎగ్జామ్స్ అన్నిట్లో కొంచెం మోర్ దెన్ తోపు అనమాట. మస్తు రాసిన నేను ఎగ్జామ్ ఇది. అండ్ ఇంకొక ఎగ్జామ్ ఉంది. బాయ్గా నెక్స్ట్ విల్ మీట్. ఇంకొక ఎగ్జామ్ మిగిలిన తర్వాత ఇంత మంచిగా ఉంది మీద. ప్రతిరోజు ఎండలో తడిసిపోయినాం. ఇప్పుడు ఇంత మంచిగా అయింది ఎందుకు కదా, లంచ్ ఏం పెడతారో అని చెప్పి ఇది పెట్టిరు మాకు ఈరోజు. ఎందుకు ఇంత స్పెషల్గా పెట్టిరో నాకు అర్థమవుతలేదు. కానీ ఇక పెట్టినప్పుడు ఎందుకు ఏంటి అని అడగొద్దు, మనకు నచ్చితే
తినాలి. వైఫై రావట్లేదు, మొత్తం వర్షం పడుతుంది. నా ఫోన్లో ఛార్జింగ్ 5% ఉంది. రేపు లాస్ట్ ఎగ్జామ్. ఓకే గైస్, బాయ్, రేపు కలుద్దాం. నెట్ రావట్లేదని చెప్పి ఈడికి వచ్చి మరీ నెట్ వస్తలేదు, ఈడి ఇంత వర్షం పడుతుంది. మా ఎగ్జామ్స్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడే రాసి ఇట్లా వచ్చేసినాం. ఎంత హెక్టెక్ వీక్ అంటే అసలు నాకేదో ఒక యుగం అయినట్టు అనిపిస్తుంది. అంత గలీజ్గా ఉండే ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఓ హాయ్. కెమెరా. బాయ్ బాయ్.